ధ్యానించడానికి మీరిచ్చిన ఈ సువర్ణ అవకాశమునకై మా శిరస్సు వంచి మీ పాద పద్మములకు ప్రణామములు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను నాయన. చెప్పబోతున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్నటువంటి మీ పిల్లలకు వినగలిగిన మంచి మనస్సును, ఆలోచించే వివేకాన్ని, తెలివిని అనుగ్రహించి మీ మాటలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మీ మాటలలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని గ్రహించి మీ కొరకు బ్రతుకులాగున మా జీవితాలలో స్వార్థ ప్రకాశమానమైనటువంటి వెలుతురును ప్రసరింపజేయమని కోరుతూ ఈ ప్రార్థనా మనవులను మీ ప్రియులు, మా రక్షకులు క్రీస్తు ప్రభుల వారి పేరట అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన పాఠ్యభాగం, పాఠ్యాంశం విశ్వాస సాహస వీరనారి అని. ఎవరు ఈ వీరనారి? ఈమె ఎలాంటి సాహసాన్ని చేసింది? ఆమె సాహసం చేయడానికి ఆమె దగ్గరున్న విశ్వాసం, అలాంటి విశ్వాసంతో చేసినటువంటి సాహసం, అలాంటి విశ్వాసంతో చేసిన సాహసంలో భాగంగా వీరనారిగా చరిత్రకెక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె గురించి తెలియాలంటే ముందు మనకి కొంతమంది గురించి తెలియాలి. ఈ ప్రపంచంలో ఎంతోమంది వీరోచిత గాథలు చేసిన వారు ఉన్నారు. సాహసానికి ప్రతీకగా ఎన్నో సాహసాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, సామంతులు ఎన్నో సాహసాలతో ఎన్నో పోరాటాలు చేశారు తమ రాజ్యాల కోసం. అలానే పురుషులొక్కటే కాదు, రాజులొక్కటే కాదు, రాణులు కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు, నారీమణులు కూడా ఉన్నారు. అలా మన దేశంలో సువిశాల సామ్రాజ్యమైన కాకతీయ సామ్రాజ్యం, ఆ కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి, కాకతీయ సామ్రాజ్యాన్ని సంక్షేమ దిశలోనూ సుపరిపాలన అందించడానికి ఎన్నో సాహసాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేసింది ఆ కాకతీయ యువరాణి గజకేసరి రాణి రుద్రమదేవి. ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం చరిత్రలో మనం. తన రాజ్యం మీదికి దండెత్తి వచ్చినటువంటి శత్రు రాజ్యాలను ఎదుర్కోవడానికి ఎన్నో పోరాటాలు చేసింది రాణి రుద్రమదేవి. ఆమె ఇప్పటికీ చరిత్రలో ఆమె గురించి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. కాకతీయ వైభవానికి, కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి 7 కోటగోడలు నిర్మించి ప్రజలను సంక్షేమ దిశలోను, ప్రజల బాగోగుల కోసం పోరాడిన ఒక యువరాణి, ఒక సాహసానికి ఒడిగట్టినటువంటి ఒక వీరనారి రుద్రమదేవి అని చదువుకుంటాం. అలానే మన దేశంలో సుమారు 200 సంవత్సరాల బానిస సంఖ్యల మధ్య నలుగుతున్న ఆంగ్లేయుల వారి యొక్క క్రూరమైన పరిపాలనలో మగ్గిపోతున్నటువంటి తమ ప్రజానికాన్ని, తమ రాజ్యాలను కాపాడుకోవడానికి ఎంతోమంది లేచారు, పోరాడారు. అందులో భాగంగానే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి మరో విప్లవ వీరనారి ముందుకొచ్చింది. ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి అని పాఠాలు నేర్చుకున్నాం కదా. సిపాయిల తిరుగుబాటు, ఆంగ్లేయులను అనగా బ్రిటిషులను వారి యొక్క పాలనను ఎదిరించి తన రాజ్యానికి మంచి జరగడం కోసం, తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం బ్రిటిషీయుల తిరుగుబాటుకు నాంది పలికింది, బ్రిటిషీయులకు ఎదురొడ్డి నిలిచింది ఝాన్సీ లక్ష్మీబాయి. అలానే అంతకుముందు చదువుకున్నటువంటి ఆమె గురించి కావచ్చు, రాణి రుద్రమదేవి కూడా అలానే తన కాకతీయ
భారతీయ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో పోరాటాలు చేసినటువంటి రాణి రుద్రమదేవి గురించి మనం నేర్చుకున్నాం. మన దేశంలో ఎంతోమంది వీర నారీమణులు ఉన్నారు, ప్రపంచంలోనూ ఎంతో వీర నారీమణులు ఉన్నారు. కానీ విశ్వాసంలో పోరాడిన ఒక వీరనారి గురించి మనం నేర్చుకుంటాం. ఆమె గురించి తెలియాలి, ఆమె సాహసం గురించి తెలియాలి, ఆమెకున్న విశ్వాస సాహసం ఎలాంటిదో, విశ్వాసంతో ఎలాంటి సాహసం చేసిందో తెలియాలి. అందుకే ఆమెకు పెట్టినటువంటి పేరు, ఆమె జీవిత చరిత్రను చదివినప్పుడు, ఆమె గురించి ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఆమె ఒక విశ్వాస సాహస వీరనారి అని. ఎవరామె? ఆమె ఎలాంటి సాహసం చేసింది? ముందు ఆమె బ్రతికిన కాలంలో జరిగిన కొన్ని పరిస్థితులు తెలియాలి. ఆమె జీవించిన కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియాలి. ఆ చీకటి బ్రతుకులు, ఆమె బ్రతుకుతున్న రోజులలో ఎలాంటి చీకటి అలుముకుందో మనకు తెలియాలి. కొన్ని వందల సంవత్సరాల క్రితం, సుమారు క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం, ఇంచుమించు 14, క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలు. ఆనాడు పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, ఆనాడు ఆ స్త్రీ పుట్టినటువంటి జాతిలో ఎలాంటి అల్లకల్లోలం సృష్టింపబడిందో, లేకపోతే తన జాతికి జరిగిన అన్యాయం, పోనీ తన జాతికి జరిగినటువంటి ఒక దుర్భరమైనటువంటి దుస్థితి, తన జాతి ఎలా మగ్గిపోయేదో, తన జాతీయులు ఎలా క్షోభ అనుభవించారో మనకు ఖచ్చితంగా తెలియాలి. దానికంటే ముందు తన జాతి పట్ల జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి, చాలా బాధాకరమైనటువంటి, హింసలతో కూడుకున్నటువంటి సన్నివేశాలు తన జాతీయులకు జరిగాయి. తన జాతికి జరిగింది అలాంటి హింసలు. చూద్దాం, కొంచెం బైబిల్లో నుంచి చూద్దాం. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఈ వీరనారి గురించి, ఆమె గురించి మనకు అర్థం అవడానికి కొన్ని పరిస్థితులను మనం చూద్దాం బైబిల్లో నుంచి. ఇర్మియా గ్రంథం తీయండి, బైబిల్ కలిగిన వారు ప్రియులారా. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి అన్నాడు. చూడండి, ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి ఇశ్రాయేలుల జాతిని దేవుడు కాపాడాడు. ఆ జాతి ఎలాంటి పరిస్థితుల మధ్య ఉంది అంటే, అక్కడ మెన్షన్ చేశాడు బైబిల్లో మనకు కనబడుతున్నటువంటి మాట, ఇనుప కొలిమి అన్నాడు. చూడండి, ఎలాంటిదట? ఇనుప కొలిమి. ఇనుప కొలిమి లాంటి బానిసత్వం, ప్రపంచంలో చాలా దుర్భరమైన, అత్యంత కఠినమైన బానిసత్వం ఐగుప్తు బానిసత్వం. అందుకే బైబిల్లో ఐగుప్తు బానిసత్వాన్ని బైబిల్లో దేనితో పోల్చాడంటే, ఐగుప్తు బానిసత్వాన్ని దేవుడు దేనితో పోల్చాడంటే ఇనుప కొలిమి లాంటి బానిసత్వం. అంటే ఎలా ఉండేదో మీరు ఊహించండి ఒక్కసారి. కొలిమిలో ఇనుమును ఏం చేస్తారు? బాగా మంటల మధ్య, భగ మండే మంటల మధ్య ఇనుమును కాల్చి దాన్ని ఏం చేస్తారు? సాగగొడతారు. అలా ఇశ్రాయేలీయులు ఎన్నో బాధలు అనుభవించారు. ఇనుప కొలిమి లాంటి బాధలను ఎన్నో అనుభవించారు, క్షోభ అనుభవించారు. సుమారు 200 సంవత్సరాలు పైచిలుకు ఎంతో క్షోభ అనుభవించారు, ఎంతో బాధ అనుభవించారు. అందుకే బైబిల్లో ఆ బానిసత్వానికి పెట్టిన పేరు ఇనుప కొలిమి అన్నాడు. ఇంకొక మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 51వ వచనం. మొదటి రాజుల గ్రంథము
8వ అధ్యాయము 51వ వచనం. వారు ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులు నీ స్వాస్థ్యమునై ఉన్నారు అన్నాడు. చూడండి, ఇశ్రాయేలుల జాతిని దేవుడు ఎలా కాపాడట? ఎందులో నుంచి కాపాడట? ఇనుప కొలిమి లాంటి ఆ ఐగుప్తు బానిస సంఖ్యలలో నుంచి ఇశ్రాయేలుల జాతికి విముక్తి కలిగించాడు దేవుడు. మీకు అర్థమవుతుంది కదా? ఐగుప్తులో వారు అనుభవించింది, ఇశ్రాయేలుల జాతి అనుభవించింది ఇనుప కొలిమి లాంటి భయంకరమైన కఠినమైన క్షోభ అనుభవించారు. ఎవరు? ఇశ్రాయేలుల జాతంతా కూడా ఎంతో క్షోభ అనుభవించారు, ఎంతో బాధ అనుభవించారు. ఇంకొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం. మరో మాట మనకు అదే పదాన్ని మనం బైబిల్లో చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 20వ వచనం ప్లీజ్. 4వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నారు. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను అన్నాడు. చూడండి, అక్కడ ఆ ఇనుప కొలిమిలో నుంచి మిమ్మల్ని రప్పించెను. నిజంగా ఐగుప్తు బానిసత్వం ఇనుప కొలిమి లాంటిది అంటే అవును, చాలా చాలా కఠినమైన బానిసత్వం. బానిస అనగానే నిజంగా ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితో ఆ బానిసలకు. ఇశ్రాయేలులందరూ సుమారు 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తులో ఎంతో బాధపడ్డారు, క్షోభ అనుభవించారు. వారు ఎంతో కఠినమైన పని చేశారు. వారి హృదయాలు ఎంతో బాధను అనుభవించాయి. వారి ప్రాణాలు విసిగిపోయాయి. బాగా వినాలి జాగ్రత్తగా. వారు ఎంతో బాధ అనుభవించారు. వారి ప్రాణాలే విసిగిపోయేంతగా ఆ ఐగుప్తీయులు వారిని బాధ పెట్టారు. ఇనుప కొలిమి లాంటి బానిసత్వం. నిజంగా బానిసత్వం అనగానే ఎలా ఉంటుందో, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమండి, మచ్చుకు కొన్ని విషయాలు మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడతాను. బానిసత్వం, ఆ బానిసత్వంలో జనులను, ప్రజానీకాన్ని బానిసలుగా చేసుకున్న ఆ బానిసలను వారు ఎలా బాధ పెట్టేవారు, ఎలా హింస పెట్టేవారు అంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చేవారు కాదండి, బలవంతంగా వారిని శ్రమ పెట్టేవారు, బలవంతంగా పని చేయించేవారు. పని చేశారు కదా, పనికి తగిన వేతనాన్ని ఇవ్వాలి అనేది లేదు. బానిసత్వంలో పని చేయడం ఒక్కటే, ప్రతిఫలాన్ని ఆశించకూడదు. బలవంతపు శ్రమ చేయించేవారు, శ్రమ పెట్టేవారు. వారిని ఐగుప్తీయులు ఎలా పని చేయించేవాళ్ళంటే రెస్ట్ లేకుండా పని చేయించేవాళ్ళండి. వారికి రెస్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. మన దేశంలో కార్మిక చట్టం ప్రకారం సగటు ఒక మనిషి ఎన్ని గంటలు పని చేయాలట? 8 గంటలు. దానికంటే ఎక్కువ పని చేయించుకుంటే చట్ట ప్రకారం అంతే కదా, ఒక మనిషిని 8 గంటలే పని చేయించుకోవాలి, దానికంటే ఎక్కువగా పని చేయించుకోకూడదు. అది లా మన దేశంలో. కానీ ఐగుప్తులో ఇశ్రాయేలీయులను వారి చేత ఎంతో పని చేయించుకున్నారు, రెస్ట్ లేకోకుండా పని చేయించుకున్నారు. కానీ పని చేసుకున్న వారికి డబ్బులు ఇచ్చారంటే డబ్బులు ఇవ్వలే, వారికి వేతనం ఇవ్వలే. ఈరోజు మన దేశంలో పనికి తగిన వేతనం ఎక్కడైనా సరే అంతే కదండి, పనికి తగిన వేతనం ఉంటుంది. కానీ బానిసలకు పనికి తగిన వేతనం అంటూ ఏది ఉండదు. వారికి ఆనందాలు ఉండవు, వారికి సంతోషాలు ఉండవు. వారికి ఆనందాలు, సంతోషాలు, పండుగలు ఇవేవి ఉండవు. కేవలం వారిని పని కోసమే వాడుకొని వారి ప్రాణాలను విసిగించేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేళ్ల ప్రాణాలను తోడేసేవారు, ఇశ్రాయేళ్ల జాతి ప్రాణాలను తోడేసేవారు. అంతగా వారి రక్తాన్ని పీల్చుకొని త్రాగే భయంకరమైన కఠిన బానిసత్వమే ఐగుప్తు బానిసత్వం. ఒకసారి మీకు అర్థం అవడానికి ఆనాటి పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది మీకు అర్థం అవడానికి మీకు వీడియో రూపంలో చూపిస్తాను చూడండి. ఏమండి,
మీకు కనబడుతున్నటువంటి ఇశ్రాయేలుల బానిసత్వం. వారిని ఎలా పని చేయించుకునేవారు, వారి చేత ఎలాంటి పనులు చేయించుకునేవారు, వారి మీద బరువైన భారాలు పెడుతూ, వారి భుజాల మీద బరువైన భారాలను పెడుతూ, పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద పట్టణాలను వారి చేత నిర్మించుకుంటూ, వారికి సరిగా తిండి పెట్టేవారు కాదండి. ఇటుకలు పేర్చాలి, ఇటుకలు తయారు చేయాలి. వారిని ఎలా బాధ పెట్టారో బైబిల్లోనే మనం చూస్తే, నిర్గమాకాండం చూడండి ఒకసారి. ఆ వీడియో చూస్తూనే మనం బైబిల్లో నుంచి ఆ మాటలు చదువుకుందాం. నిర్గమాకాండం తీయండి బైబిల్లో. నిర్గమాకాండం 1వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామసేసు పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠిన సేవ చేయించుకొనిరి. కఠిన సేవ. అయ్యా, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులన్నీ కూడా వదిలేవారు కాదు. ఆడపిల్లలు మగపిల్లలన్న తేడా లేకోకుండా అందరినీ శ్రమ పెట్టారట. అందరి చేత కఠినమైన పని చేయించుకున్నారట. ఎవరు? ఐగుప్తీయులు. ఎవరిని? ఇశ్రాయేలీయులను. అలా ఆ బానిసలుగా బాధను అనుభవిస్తున్నటువంటి ఆ జాతిలో ఉన్నదే ఆ వీరనారి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఆ ఇశ్రాయేలుల జాతిలో ఒక స్త్రీ ఉంది. ఆమె కూడా బానిసగా ఇలాంటి బాధలు అనుభవిస్తూనే ఉంది, ఇలాంటి క్షోభ అనుభవిస్తూనే ఉంది. చూడండి 13వ వచనం. ఇశ్రాయేలుల చేత కఠినముగా ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉందట. చాలా కఠినంగా. పని చేయకపోతే కొరడా చేత వారి వీపులు రక్తపు మడుగుల చేత వారి వీపులు రక్తం కారునంతగా వారిని బాధ పెట్టేవారు. కొరడాల చేత వారిని బాధించేవారు పని చేయకపోతే. బానిసత్వం. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుక పనిలోను, చూడండి, జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారట. ప్రాణాలను విసిగించారట. వారు విసిగెత్తిపోయారు ఆ పని తట్టుకోలేక. పొలం పనులలో ప్రతి పనుల్లోనూ, ఇటుకల పనిలోను, జిగట మన్నును సేకరించడంలోను, దాన్ని తొక్కడంలోను, ఇటుకలు తయారు చేయడంలోను, గడ్డిని తీసుకొచ్చి ఆ ఇటుకలను కాల్చే పనిలోను వారికి పెట్టినటువంటి కఠినమైన పని. ఆ పనికి తట్టుకోలేక, ఆ పని చేతకాక విసిగిపోయారు ఇశ్రాయేలుల జాతి. మీకు అర్థమవుతుంది కదా ఎంత బాధ పెట్టారో, ఎంత వారిని చిత్రహింసలు పెట్టారో. ప్రతి పని కఠినంగా ఉందట. చూడండి దాహం ఇచ్చేవాళ్ళు కాదు, నీళ్ళు ఇచ్చేవారు కాదు. ఆకలేస్తున్నా, కడుపులో ఉన్న పేగులు మాడిపోతున్నా పిడికడ అన్నం పెట్టేవారు కాదు. బాగా వినాలి. అలాంటి బానిసత్వం. అందుకే బైబిల్లో దాన్ని ఇనుప కొలిమి లాంటి బానిసత్వం అన్నాడు బైబిల్లో. నాకు అర్థమవుతుంది కదా. ఆ ఇశ్రాయేలుల జాతిలో ఇశ్రాయేలులో ఎన్ని గోత్రాల వారు ఉన్నారు? 12 గోత్రాల వారు. ఆ 12 గోత్రాలలో ఒక గోత్రమే లేవి గోత్రం. ఇప్పుడు ఆ వీరనారి గురించి మనం నేర్చుకుంటున్నాం. కానీ ఆ వీరనారి కూడా ఆ బానిసత్వంలో మగ్గిపోతుంది, ఎంతో బాధపడుతుంది.
ఎంతోమందిని చిత్రహింసలు చేసిన తీరు కల్లారా చూసింది. చేసేదేమీ లేదు. తన జాతి పట్ల తనకున్నటువంటి ఆశ, తన జాతికి విముక్తి దొరుకుతుందన్నటువంటి నిరీక్షణ రోజు రోజుకి కనుమరుగైపోతున్న కాలం అది. ఇక మాకు స్వేచ్ఛ ఉండదా, మేము ఇలానే చచ్చేంత కాలం ఇలా బానిసలుగా బ్రతకాలా అంటూ ఎన్నో హృదయాలు, ఎంతోమంది మనస్సులు గాయపడి మానసికంగా దెబ్బతినిపోయారు, శారీరకంగా దెబ్బతినిపోయారు. వాళ్ళ జీవితాలలో స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్నారు. వారి హృదయాలన్నీ కూడా వారి జాతికి కలిగే విముక్తి కోసం కళ్ళారా ఎదురు చూస్తున్నారు ఎంతోమంది. ఎన్నో నిట్టూర్పులు విడిచారట, ఎంతో కన్నీరు కార్చారట. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం చదవండి ప్లీజ్. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి ఏం చేశారట వీళ్ళు? ఎన్నోసార్లు దేవునికి మొరపెట్టుకున్నారట, ఎన్నోసార్లు దేవునితో వారు కన్నీరు కార్చి ఏడ్చారట. అయ్యా, మా జాతికి ఇంకెన్నాళ్ళు కష్టం, మా బ్రతుకులలో సుఖం లేదా, మా బ్రతుకులలో స్వేచ్ఛ లేదా, మా బ్రతుకులలో హాయిగా ఉందామన్నటువంటి గడియలు మేము చూసే కాలం ఎప్పుడు అని కన్నీరు కార్చారు. ఎంతో క్షోభ అనుభవించారు, ఎంతో బాధ అనుభవించారు. ఇదొక్కటి ఒక ఎత్తు అయితే, ఇక అదే సమయంలో వారు రోజుకి ఎదుగుతున్నటువంటి ఆ జాతిని చూసి సహించుకోలేని ఐగుప్తు రాజు థడ్మోజెస్ I మరీ వారి మీద అక్కసు వెళ్ళగక్కాడు. ఎంతోమంది కనీసం ఎంత పనైనా చేయించుకున్నా ఇంటికి రాగానే పిల్లలను చూసి ఆ పని భారమంతా, ఆ అలసిపోయిన భారమంతా తగ్గిపోతుందని పిల్లల కోసం ఆశపడినటువంటి ప్రతి తల్లిదండ్రులు ఆ జాతిలో ఉన్నారు. అలానే ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డ కోసం, కొడుకు కోసం ఎదురు చూశారు. గర్భవతులైతే ఆనందం, కాసింతైన బిడ్డలను చూసుకునే ఆనందం దొరుకుతుందన్న ఆనందం. అదే టైంలోనే ఫరో ఒక శాసనాన్ని చేశాడట. ఆ శాసనం చూడండి, 1వ అధ్యాయం నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 11వ వచనం, 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిప్రాపుయాను హెబ్రీయుల మంత్రస్థానులతో మాట్లాడి, ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి హెబ్రీ స్త్రీల ఎవరితో మాట్లాడట క్షమించాలి. మరియు ఐగుప్తు రాజు షిప్రాపుయాను హెబ్రీ స్త్రీలలో ఉన్నటువంటి కొంతమంది మంత్రస్థానులతో, ఇదిగో మీ జాతిలో గర్భవతిగా ఉన్న ఏ ఆడమైనా కనిపించినా ఆమెను కనిపెట్టి ఉండండి. ఆమె ప్రసవించగానే తమ బిడ్డ కాళ్ళ మధ్య ఉండగానే ఆ పిల్లల్ని మగపిల్లోడైతే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి అని ఫరో ఏం చేశాడట? అందరికీ శాసనం జారీ చేశాడు, ఆజ్ఞాపించాడు. హెబ్రీ మంత్రస్థానులకు ఆజ్ఞాపించాడు, ఇదిగో మీ జాతిలో పుట్టిన ఏ స్త్రీ బిడ్డైనా ఆ బిడ్డ మగబిడ్డ అయితే బతకనివ్వండి, ఆడబిడ్డ అయితే చంపేయండి. ఆడబిడ్డ అయితే బతకనివ్వండి, మగ సంతానం అయితే చంపేయండి. బిక్కుమంటూ ప్రతి గర్భవతి బాధతో ఎదురు చూశారు. మా బిడ్డ మగబిడ్డ, ఆడబిడ్డ మగబిడ్డ అయితే ఎవరి చేతిలో బలైపోవాలి? మంత్రసానుల చేతిలో బలైపోవాలి. కానీ దేవుని కటాక్షం వారి మీద ఉంది కనుక, హెబ్రీ స్త్రీలట, అదే హెబ్రీ మంత్రసానులట, ఆ హెబ్రీ స్త్రీలకు సహాయపడ్డారట. కానీ ఊరుకోలేదు ఫరో సహించలేదు. ఇక మరో అడుగు ముందుకేసి మరో శాసనాన్ని జారీ చేశాడు. ఏంటి ఆ శాసనము చూడండి, మరో శాసనం 20వ వచనం నుంచి 21.
ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని మరో శాసనం కోటగోడలో నుంచి వచ్చింది. ఏంటి ఆ శాసనం అంటే, పుట్టిన ప్రతి కుమారుని హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. ఇదిగో నదిలో పారేయండి ప్రతి ఒక్కడిని అని ఎవరికి చెప్పాడట రాజు? కిందికి చదవండి. ప్రతి కుమార్తెను బ్రతకనియుడి. నేను చదువుతాను చూడండి. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఐగుప్తీయుల జనులకి ఏమని ఆర్డర్ పాస్ చేశాడట? మీ కండ్ల ముందు ఏ స్త్రీ అయితే గర్భవతి కాన్పు జరుగుతుందో, కాన్పు పీటల మీదే కాన్పు జరిగిన వెంటనే మగబిడ్డ అయితే ఆ బిడ్డను తీసుకెళ్ళండి, ఆ బిడ్డను ముక్కలు ముక్కలుగా నరికి నైలు నదులకు విసిరేయండి అన్నాడు. ఎంతోమంది తల్లులు కన్నీరు కార్చారు. ఏమండి, వారు ఎన్నో పురిటి నొప్పులు అనుభవించి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, ప్రసవ వేదనను కూడా దిగమింగుకొని బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బిడ్డను కూడా చూసుకోనివ్వకోకుండా, బిడ్డను కూడా ముద్దాడనివ్వకోకుండా, బిడ్డ తన ఒడిలో నుండకుండా మగ్గ బిడ్డలనందరినీ ఐగుప్తీయుల కత్తుల చేత తెగనరికి నైలు నదిలోకి విసిరిపారేశారండి. ప్రతి తల్లి ఏడ్చింది, ప్రతి తల్లి బాధపడింది. ఇక నాకు మగపిల్లోడే పుట్టకూడదు, నా కళ్ళ ముందే నా బిడ్డ బలవడం నేను చూడలేను అంటూ ఎంతోమంది కన్నీరు కార్చారు, ఎంతోమంది క్షోభ అనుభవించారు, బాధ అనుభవించారు. మీకు అర్థమవుతున్నాయి కదా? ఐగుప్తీయులందరూ ప్రతి ప్రతి ఇంటి దగ్గర చూలాలిగా ఉన్న ప్రతి స్త్రీ దగ్గర ఎదురు చూస్తూ కూర్చున్నారు మగబిడ్డనైతే లేపేయడం. ఐగుప్తుల కత్తులకు ఎంతోమంది మగ సంతానం, హెబ్రీల మగ సంతానం అంతా బలైపోయారండి. ఐగుప్తుల కత్తులకు బలైపోయారు. నైలు నదంతా ఏమైపోయిందో తెలుసా? రక్తపు మడుకులతో నిండిపోయింది, రక్తపు మడుకులతో నిండిపోయింది. ఎవరిని చంపి? హెబ్రీల మగ సంతానంతా చంపమని తన జనులకు ఆజ్ఞాపించాడట ఫరో రాజు. అదే సమయం, అట్లాంటి పరిస్థితుల్లోనే, ఆ భయంకరమైన చీకటి పరిస్థితులలోనే ఫరో దగ్గర నుంచి వచ్చినటువంటి రాజాజ్ఞ తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. మగ సంతానమే పుట్టనివ్వకోకుండా, మగ సంతానమే కలగకోకుండా, మగ సంతానమే వృద్ధి చెందకోకుండా, ఆడ సంతానమైతే బ్రతకనివ్వండి, మగ సంతానమైతే చంపేయండి. బిక్కుమంటూ ఎంతోమంది ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని బ్రతికారు. అదే సమయంలో ఒక తల్లి చోలాలిగా నెలలు నిండినదిగా ప్రసవానికి సిద్ధపడుతుంది. ఆ జాతిలో ఇశ్రాయేలుల జాతిలో లేవి గోత్రానికి చెందిన, లేవి వంశానికి చెందినటువంటి ఒక లేవీల కుమార్తె. ఆమె ఎవరు కాదు, ఆమె యోకేబెతు. ఏం పేరు ఆమె పేరు? యోకేబెతు. యోకేబెతు అంటే అర్థం దేవుని మహత్యం. ఏవట? దేవుని మహత్యం. ఆ యోకేబెతు అలాంటి సమయంలోనే, ఆ పరిస్థితుల నడుమ ఆమె గర్భవతిగా ఉంది, పురిటి నొప్పులతో బాధపడుతుంది, బిడ్డకు ప్రసవాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్న దినాలవి. ఆమె భర్త, ఈ యోకేబెతు భర్త అమ్రాము. ఏం పేరు? అమ్రాము. అబ్రహాం కాదు, అమ్రాము. సంఖ్యాకాండము 26వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండము ప్రియులారా, సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబెతు. అమ్రాము భార్య పేరు ఏం పేరట? యోకేబెతట. ఆమె లేవి కుమార్తె. ఆమెది లేవి గోత్రం. ఇశ్రాయేలులో 12 గోత్రాలు, 12 గోత్రాలలో ఒక గోత్రం లేవి గోత్రం. ఆ లేవి గోత్రంలో పుట్టినటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు యోకేబెతు. ఆమె లేవి గోత్రికుడైనటువంటి తన బంధువు అయినటువంటి అమ్రామును వివాహమాడింది. ఆమెకు 2 పిల్లలు ఆల్రెడీ పుట్టారు. ఇప్పుడు 3వ బిడ్డకు జన్మనిస్తుంది.
మూడో బిడ్డకు జన్మనిస్తుంది. ఒక బిడ్డేమో అహరోను, మగపిల్లల్లో ఒకడు. మగపిల్లలలో జ్యేష్ఠుడు ఎవరు? అహరోను. తనకు ఒక కుమార్తె కూడా ఉంది, ఆమె మిరియాం. ఏం పేరు? మిరియాం. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ భూమి మీదకి రావాలి, కానీ పరిస్థితులు భూమి మీదకి వచ్చిన వెంటనే తన బిడ్డను చంపేయడానికి సిద్ధపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో కల్లారా చూసింది ఆ తల్లి. పురిటి నొప్పులు ప్రసవించింది. కానీ తనకున్నటువంటి నిరీక్షణ ఎలాంటిదంటే, ఆ తల్లి ఆ యొకేబేదుకున్న విశ్వాసం, ఆ యొకేబేదుకున్నటువంటి నమ్మకం ఎంత గొప్పదంటే, ఏ రోజైనా తన జాతికి విముక్తి దొరుకుతుందన్న నమ్మకం, నిరీక్షణ ఆ తల్లికి ఉంది. ఎందుకంటే తన పితరులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయినది కాదు. తన పితరులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మింది. తన పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి నిరీక్షణ కలిగినదిగా మనకి కనబడుతుంది ఆ తల్లి. దేవుడు అబ్రహాం గారికి మాట ఇచ్చాడు, నాయన నీ సంతానానికి పాలు తేలులు ప్రవహించు దేశం కనాను భూభాగాన్ని ఇస్తాను అని యోసేపుకు మాట ఇచ్చాడు. చూడండి ఒకసారి, అదే అదే ఆదికాండం, పాత నిబంధనలో ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయము తీయండి, 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూసి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నేను చచ్చిపోతున్నాను. యోసేపు అంటున్నాడు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు. ఈ ఐగుప్తులో మీరు బానిసలుగా బ్రతకోకుండా మన జాతికంతా విముక్తి కలిగించడానికి, మన జాతికంతా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇవ్వడానికి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు యోసేపు తన సహోదరులకి. ఈ దేశములో నుండి తాను అబ్రహామును, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేయించిన దేశమునకు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడు మిమ్మల్ని. మరియు యోసేపు, ఖచ్చితంగా దేవుడు మీకు విముక్తి కలిగిస్తాడు, ఖచ్చితంగా మీకు విముక్తి కలుగుతుంది. ఆ బానిస బ్రతుకులలో నుంచి ఖచ్చితంగా దేవుడు మీకు విముక్తి కలిగించి పాలు తేనె ప్రవహించు దేశాన్ని మీకు ఇవ్వడానికి ఖచ్చితంగా దేవుడు మీ మీద కనికరాన్ని చూపుతాడన్న మాటలు పితరులకు దేవుడు చేసిన వాగ్దానం నమ్మింది ఆ తల్లి, విశ్వసించింది. ఎన్నో రోజులు ఎదురు చూసింది, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది. తన జాతికి జరిగే విముక్తి కోసం ఎంతోమంది ఎదురు చూశారు. కానీ అలాంటి సమయం నడుమ, అలాంటి పరిస్థితుల నడుమ ఫరో కోటలో నుంచి వచ్చిన భయంకరమైన రాజాజ్ఞ మగ సంతానం అంతటిని చంపేసి నైలు నదిలోకి. అపోస్తుల కార్యములు చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు తీయండి ప్రియులారా, 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఆ సమయం రానే వచ్చింది. మరియు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన కాలం అనగా ఇశ్రాయేలులకు విముక్తి కలగడానికి దేవుడు చేసినటువంటి నిర్ణయ కాలం సమీపించింది. అయితే దేవుడు 17వ వచనం, 7వ అధ్యాయం 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరట. చూడండి, దేవుడు చేసిన వాగ్దానానికి ఆ వాగ్దానము కాలం సమీపించినప్పుడు ఇశ్రాయేలులందరూ విస్తృతంగా విస్తరించారట. తుదకు యోసేపును ఎరుగని వేరొక్క రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులను, ఇశ్రాయేలీయుల శిశువులను బ్రతకనివ్వకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టాడట. శిశువులను బయట పారేయండి, నైలు నదిలోకి విసిరిపారేయండి, కత్తుల చేత తెగనరకండి అంటూ మన జాతీయులు అనగా ఇశ్రాయేలుల జాతినంతా కూడా బాధ పెట్టాడట. అదే చెప్తున్నాడు ఎవరండి? స్టెఫెన్ గారు అదే మాట్లాడుతున్నారు.
మన జాతికి ఒకనాడు జరిగినటువంటి పరిస్థితి. వాడు చాలా కపటముగా ప్రవర్తించాడు. మన పితరులు చాలా బాధ పెట్టాడు ఆ రాజు. ఎంతో వారిని చిత్రహింసలు పెట్టాడు. శిశువులందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎంతోమంది తల్లులు బాధపడ్డారు. ఇప్పుడు ఈ అమ్మకి యోకేబేతు గారికి గర్భవతి ఎమ్మ ప్రసవ దినములు నిండాయి. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ అయితే ఏం జరగాలి? చంపబడాలి. బాగా వినండి స్త్రీలారా, అందరూ వినాలి. క్రైస్తవ జీవితానికి ఈమె జీవితం ఆదర్శం ఖచ్చితంగా. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ అయితే ఖచ్చితంగా ఐగుప్తుల కత్తులకు బలైపోవాల్సిందే, నైలు నదిలోకి విసిరిపాడేయాల్సిందే. బిక్కుమంటూ తన బిడ్డ, పుట్టబోయే బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ తెలియని పరిస్థితి. ప్రసవ దినములు వచ్చాయి. ప్రసవించిన వెంటనే చూస్తే సుందరుడైన మగబిడ్డట. చూడండి కింద అదే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం కింది మాట 19వ వచనం, 20వ వచనం చదవండి. ఆ కాలమందే మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. అదే సమయంలో ఏం జరిగిందట? ఆ తల్లికి ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డే మోషే. పుట్టగానే బిడ్డను చూస్తే ఎంత బాగున్నాడంటే చాలా సుందరంగా ఉన్నాడట. మన భాషలో మాట్లాడుకుంటే ముట్టుకుంటే మాసిపోయేటట్టుగా చాలా అందంగా. ఆ చిన్ని శిశువును చూస్తూ మురిసిపోయింది యోకేబేతు. కానీ ఒక పక్క రాజాజ్ఞ ఏంటి? మగపిల్లని చంపేయమని. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? ఐగుప్తులందరికీ, తన జనులకు. ఒకవేళ యోకేబేతుకు కాన్పోయినట్టుగా మగపిల్లోడు పుట్టినట్టుగా ఐగుప్తులకు తెలిస్తే కథ ఏంటి? చంపేయడమే కదా. ఇప్పుడు ఐగుప్తులకు కంట పడకుండా తన బిడ్డను కాపాడాలి. అందుకే నేనేమన్నంటే సాహసం. ఆమె జీవితం చదివినప్పుడు నాకు కనిపించింది సాహసం. రాజాజ్ఞ ఏంటి? ఒకవేళ రాజాజ్ఞకు ఎదురు తిరిగి వ్యతిరేకంగా పనిచేస్తే ఏం చేస్తాడు రాజు? చంపి అదే నైలు నదిలో పడేస్తాడు. ఎంతోమంది భయపడ్డారు రాజాజ్ఞకు తెలుసా? కానీ యోకేబేతు భయపడలా. గుండె ధైర్యం, విశ్వాసం, దేవుని మాట పట్ల నిరీక్షణ, ఆ వాగ్దానాన్ని బట్టి, ఆ దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి నిరీక్షణ కలిగినటువంటి యోకేబేతు భయపడలా. ఎవరికి? ఫరో రాజాజ్ఞకు భయపడలా, ఐగుప్తుల కత్తులకు భయపడలా. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రాయించాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అనగా యోకేబేతు అమ్రాము ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడకన్న పదాన్ని మెన్షన్ చేశాడు. చూడండి అక్కడ ఎవరికి భయపడలేదట? రాజాజ్ఞకు భయపడి. ఎంతోమంది భయపడిపోయారు. ప్రాణాలను అణుచేతిలో పట్టుకుని బ్రతికారు. తమ బిడ్డలను ఐగుప్తుల కత్తులకు బలిచ్చారు. తమ బిడ్డలను నైలు నదిలో పడేయడానికి వారు ఇచ్చారు. ఎందుకంటే భయం, రాజాజ్ఞకు భయం. రాజుకి ఎదురు తిరిగి బిడ్డను గనక కాపాడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? రాజు కోపము మరణధూత అంట. కనుక మరణమే. రాజుకు వ్యతిరేకంగా చేస్తే అది ఖచ్చితంగా మరణమే. కనుక మరణానికి ఎంతోమంది భయపడి, రాజాజ్ఞకు భయపడి తమ పిల్లలను బలిచ్చారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితి. కానీ యోకేబేతు మనసులో, తన చెవులలో ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఏంటి ఆ మాటలంటే, తన జాతి పట్ల దేవుడు చేసే విముక్తి, తన జాతి కోసం దేవుడు చేయనున్నటువంటి విముక్తి, తన జాతి పట్ల దేవుడు చేసిన వాగ్దానం, ఆ మాటల పట్ల నిరీక్షణ కలిగినదిగా, దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగినదిగా. ఒక మాటలో చెప్తాను, ఆమెకున్న గుండె ధైర్యం.
విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక విశ్వాస బలం, విశ్వాసపు ధైర్యం. ఎవరికి భయపడలేదట ఆమె? రాజాజ్ఞకు భయపడలేదు. భయపడక మోషేనట, అనగా యోకేబెతుకు పుట్టినటువంటి సంతానం, 3వ సంతానం ఎవరు? మోషేనట. 3 నెలలు ఏం చేసిందట? కాపాడుకుంది, దాచిపెట్టింది. నిర్గమాకాండం 2వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయ్యుండుట చూచి 3 నెలలు ఏం చేసిందట? ఎవరికి భయపడక? ఐగుప్తియు రాజాజ్ఞకు భయపడక, ఐగుప్తులకు భయపడక, ఐగుప్తు రాజుకు భయపడక. ఐగుప్తులు చాలా కఠినాత్ములండి, చాలా క్రూరులు. కానీ ఆ ఐగుప్తులకు భయపడలేదు, ఐగుప్తుల కత్తులకు భయపడలే. ఎంతోమంది పిల్లలు తెగనరికిన కత్తులు తన కళ్ళ ముందునే కనబడుతున్నాయి, తలతలలాడుతున్నాయి. రక్తపు మరకల చేత ప్రతి కత్తి తన కళ్ళ ముందు కనిపించింది. కానీ ఈ తల్లి భయపడలే. 3 నెలలు దాచిందట. చూడండి, మీకు ఏమర్థమవుతుంది? ఇట్లా ఇప్పుడు వింటుంటే, ఈ సందర్భం వింటుంటే ఏమర్థమవుతుంది? నేను ఒకటి చెప్పనా, నిజంగా నీ బిడ్డలని కాపాడుకోవాలన్న ఆశ నీకుంటే, తన బిడ్డను కాపాడుకోవడానికి, మోషేను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి సాహసం చేసింది. 3 నెలలను బిడ్డను దాచింది. ఎవరికి కంటపడకుండా? ఐగుప్తుల కంట పడకుండా, ఐగుప్తుల కత్తులకు తమ బిడ్డ బలి కాకోకుండా 3 నెలలు కాచుకుంది, కాపాడింది, దాచుకుంది. నేనంటాను, మీ బిడ్డల మీద కూడా ఒక క్రూరుడు కన్నేశాడు, ఒక క్రూరాతి క్రూరమైన వాడు కన్నేశాడు. వాడే సాతాను. మీ బిడ్డల మీద కన్నేశాడు. మీ బిడ్డల మీద దృష్టి పెట్టాడు వాడు. దిష్టి కాదు. పిల్లలకి దిష్టి తగులుతుందని బాధపడతారు చాలామంది. దిష్టి లేదేలా, వాడి దృష్టి ఉంది, ముందు దాని నుంచి కాపాడు. నీ పిల్లలకి దిష్టి తగిలిందని ఏం చేస్తావు నువ్వు? మిరపకాయలు దాటిస్తావా? తుత్తు అని ఉమ్మిస్తావా? దిష్టి తీస్తావా? ఇది కాదు చేయాల్సింది పిచ్చి తల్లి. నువ్వు చేయాల్సింది, వాడి దృష్టి నీ బిడ్డల మీద పడింది, సాతాను దృష్టి నీ బిడ్డల మీద పడింది. వాడి నుంచి కాపాడుకో, దాచుకో, కాపాడు, సంరక్షించు. యోకేబెతు ప్రతి తల్లికి ఆదర్శం. తన బిడ్డను కాపాడుకోవడానికి సాహసం చేసింది. ఈరోజు నువ్వు నీ బిడ్డలను కాపాడడానికి నువ్వేం సాహసం చేసేవి చెప్పు? విశ్వాసం చేత రాజాజ్ఞకు భయపడక 3 నెలలు కాచింది, కాపాడింది, దాచుకుంది. మరి నువ్వేంటి? సాతాను నుంచి నీ బిడ్డలను కాపాడుతున్నావా? సాతాను కబంధ హస్తాలలోంచి నీ బిడ్డలను సంరక్షించడానికి నువ్వు చేస్తున్న సాహసం ఏంటి? పట్టదు మనకి. ఎందుకు ఇచ్చాడు బహుమానం? పనికి రాకోకుండా ఇచ్చాడు దేవుడు, నిరుపయోగంగా ఇచ్చాడు మీకు. ఎందుకు ఇవ్వాలి దేవుడు గర్భఫలాన్ని నీకు? ఎవరి చేతిలో నుంచి కాపాడడానికి నీ చేతుల్లో పెట్టాడు దేవుడు. సాతాను చేతిలో నుంచి కాపాడడానికి దేవుడు గర్భఫలాన్ని నీకు ఇచ్చాడయ్యా. కానీ నువ్వే సాహసం చేయలే నీ పిల్లలను రక్షించుకోవడానికి, నీ పిల్లలను కాపాడుకోవడానికి. నువ్వు ఎలాంటి పనులు చేయట్లే. టీవీ ఆన్ చేసి కూర్చుంటావు, అదే నువ్వు చేసే పొరపాటు. మరి పిల్లలను పక్కన పెట్టుకొని రిమోట్ ఆన్ చేసి నువ్వు చేసేదేమి? వాడి కత్తికిస్తావు బలి. నువ్వు వాడి కత్తికిస్తావు, సాతానికి ఇస్తావు బలిగా. గుర్తుపెట్టుకో, నిజంగా నీ బిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా నీ బిడ్డలు బాగుపడాలనుకుంటే, నీ బిడ్డలు భవిష్యత్తులో బాగుండాలంటే, రాబోయే తరం నీ బిడ్డల తరం బాగుండాలంటే ఖచ్చితంగా సాతాను చేతిలో నుంచి నీ బిడ్డను ఏం చేయాలి? కాపాడుకోవాలి. యోకేబెతు ఏం చేసింది? తన బిడ్డను కాపాడడానికి సాహసం చేసింది. ఏ సాహసం చేసావు చెప్పు? నువ్వు ఏం సాహసం ఏం చేసావు చెప్పు? నువ్వు ఏంలే, చెడగొట్టేదంతా తల్లే. ఈమె చెడగొడుతుంది సగం పిల్లల్ని.
ఈమె చెడగొడుతుంది సగం పిల్లల్ని, ఇక లోకం సగం చెడగొడుతుంది. దేవుడు బాధ్యత ఇచ్చాడు, మర్చిపోద్ది అది. నాకు నీ పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఎక్కడ పెంచాలట వాళ్ళని, ఎలా పెంచాలట, ఎలా కాపాడాలట వాళ్ళని? వాడు గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడట. వాడి నోట్లో మీ పిల్లల్ని పట్టుకోకుండా, వాడికి బలివ్వకోకుండా యోకేబేతుల్లా మీ పిల్లల్ని కాపాడాలి. వాడికి భయపడద్దు. వాడికి భయపడకూడదంటే, సాతానికి భయపడకూడదంటే, ఫరోకు భయపడలేదు. ఎవరు? ఆమెలో ఏముంది? విశ్వాసం ఉంది కనుక ఆమె ఏం చేయలేదు, భయపడలే. సాతానికి పిరికి పందల్లా మనం ఈరోజు భయపడతాం. సాతానికి భయపడతాం మనం. వాడిని ఎదిరించలేం, వాడితో పోరాడలేం. కానీ ఏం లేదు నీలో అంటే విశ్వాసం లే. ఒక మంచి మాట వాక్యపట్టణం చదివారు కదా, తీయండి వాక్యపట్టణం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి చదివారు కదా. ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని, దానితో విశ్వాసం అనే డాలుదు పట్టుకొని, దానితో అపవాదిని సాతానుని వాడి యొక్క అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు ఎట్లా అవుతారట? ఏముండాలట నీలో? విశ్వాసం. నీకు విశ్వాసం ఉంది దేవుని పట్ల, నమ్మకం ఉందా? నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం అనే డాలు పట్టుకొని సాతాను వేసే అగ్ని బాణాలను ఆర్పుటకు మీరు ఏమవుతారట? శక్తి మంతులు అవుతారట. యోకేబేతులో అదే ఉంది, విశ్వాసం. మీ దగ్గర పెట్టుకోండి పెద్ద, మంచిది, వినండి. మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. విశ్వాసం చేత తన కుమారుణ్ణి కాపాడుకుంది. 3 నెలలు దాచిపెట్టిందట. 3 నెలలు ఎలా కాపాడింది చెప్పండి. ఇప్పుడు 3 నెలలు పసిబిడ్డ అరవకోకుండా పాలిచ్చి ఆ బిడ్డను పెంచాలి. ఎవరి కంట కనబడకోకుండా అని చెప్పాను నేను. ఐగుప్తుల కంట కనబడకోకుండా ఎలా పెంచింటుందో ఒకసారి మీరు ఎలా కాపాడుకుంటు, ఎలా దాచిపెట్టింటుందో ఒక్కసారి ఊహించండి. కోడి అప్పుడు గద్ద తిరుగుతుంటుంది పైన, చూసారు ఎప్పుడన్నా? కోడి కోడి పిల్లల కింద అలా ఏమైనా ఆహారం తింటున్నప్పుడు గద్ద అలా రన్ను చేస్తుంటుంది పైన ఆకాశంలో రౌండప్. వెంటనే గద్దను చూసి కోడి ఏం చేస్తుంది? తన పిల్లల్ని తన రెక్కల కింద దాచుకుంటుంది. చూసారు? కోడికున్న బుద్ధి లేకపోయా కదా మనకి. కోడికున్న బుద్ధి లేకపోయా కోడి గద్దను చూసి తన రెక్కల కింద తన పిల్లల్ని దాచుకుంటుంది. మరి దేవుడిచ్చిన పిల్లల్ని నువ్వు దాచుకోవద్దు. దేవుని కొరకు దేవుడిచ్చిన సంతానాన్ని దేవుని కొరకు దాచుకోవద్దు. నువ్వు దుష్టుడున్నాడు, జాగ్రత్త. లోకం చెడిపోతుంది, జాగ్రత్త. లోకంలో నుంచి నీ పిల్లల్ని కాపాడుకోవడానికి దేవుని రెక్కల చాటును నీ పిల్లల్ని భద్రపరచాలి నువ్వు. యోకేబేతో విశ్వాసం చేత తన బిడ్డను ఎన్ని నెలలు కాపాడిందటండి? 3 నెలలు దాచిపెట్టింది, కాపాడిందట. కానీ 3 నెలలు దాచిపెట్టింది, కానీ దాచడం కష్టమైంది, దాచిపెట్టడం కష్టమైంది యోకేబేతుకి. అప్పుడు ఏం చేసిందో చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం. దాచిపెట్టడానికి వీలు కాకపోతే చూడండి అక్కడ. తరువాత ఆమె వానిని దాచలేక, తరువాత 2వ అధ్యాయం నిర్గమాకాండం 3వ వచనం. తరువాత ఆమె 3 నెలల తర్వాత వారిని దాచిపెట్టడానికి కాక, తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకొని ఏం చేసిందట? జమ్ము పెట్టెను తీసుకునిందట. ఎంత తెలివి చూడండి. బిడ్డ ఎలాగైనా కాపాడాలి, బిడ్డను ఎలాగైనా కాపాడాలన్న ఆకాంక్ష, కోరిక. బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి. ఇక దాచడం వల్ల అవ్వట్లేదు, తన వల్ల అవ్వట్లేదు. జమ్మును తీసుకున్నదట, జమ్ము పెట్టెను తయారు చేసిందట. జమ్ము పెట్టె ఒకవేళ నీటిలో మినిగిపోతే పరిస్థితి ఏంటి? బిడ్డ పరిస్థితి ఏంటి? కనుక జమ్ము పెట్టెకు ఏం పూసిందట? నీళ్లు లోపలికి వెళ్ళకోకుండా ఏం చేసిందో చూడండి, చదవండి. దానికి జిగటమ్మను కీలును పూసి అందులో పిల్లవాడిని పెట్టి
ఏమండి పిల్లోడిని జమ్ముపెట్టులో పెట్టేసి నైలు నది ఏటి ఒడ్డున అంటే నైలు నది ఒడ్డున వదిలేసిందండి. పిల్లోడి పరిస్థితి ఏం కావాలి? బిడ్డ ఎక్కడికి వెళ్తాడన్న నమ్మకం ఉంది తనకు. ఒకవేళ ఆ నదిలో ముసలి ఉంటే పరిస్థితి ఏంటి? ఆ నదిలో ఒకవేళ బోల్తా పడితే ఆ పెట్టే బిడ్డ చేపలకు బలైపోతే పరిస్థితి ఏంటి? చూసారు? కానీ గుండెల నిండా విశ్వాసం, సాహసం చేసింది. ఎలాగైనా సరే బిడ్డ బ్రతకాలి. తెలివి చూడండి, తన తెలివి. ఎలా కాపాడో తెలియట్లేదు, ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు, ఎలా రక్షించుకోవాలో తెలియదు. కానీ తనకు తట్టిన ఒకే ఒక తలంపు, బిడ్డను జమ్ముపెట్టెలో పెట్టి నైలు నదిలోకి వదిలేద్దామన్న నమ్మకం. ఆ తలంపు పుట్టింది, ఆ ఆలోచన పుట్టింది. వెంటనే జమ్ము తీసుకొచ్చింది, పెట్టెని తయారు చేసింది, పెట్టెలో బిడ్డని పెట్టింది, నైలు నదిలోకి వదిలేసింది. విచిత్రం ఏంటంటే చూడండి, ఆ బిడ్డను నైలు నదిలోకి వదలగానే ఆ బిడ్డ ఎక్కడికి వెళుతుందో, ఏ గమ్యానికి చేరుతుందో, ఎక్కడికి చేరుకుంటాడో తెలుసుకోవడానికి ఆ జమ్ము పెట్టి ఎక్కడ ప్రయాణం అవుతుందో తెలుసుకోవడానికట ఆ జమ్ము పెట్టి వెంట, ఆ నైలు నది వెంట ఎవరిని పంపించేదట చూసుకోవడానికి. నిజంగా అక్క కూడా మంచి అక్కండి. ఈరోజు అక్కలు ఉన్నారు, ఏం పెడతారు? తమ్ముడి నుంచి ఎంత బంగారం వసూలు చేయాలి కదా, పండక్కి ఎంత వసూలు చేయాలి చూడండి. బట్టలు లేకుండా రారంటే పండగలు తెలుసా? ఏమ్మా పండగ రామే అంటే ఏమంటారు తెలుసా? బట్టలు పెడితే బట్టలు పెట్టుకోకుంటే వాడు తమ్ముడు కష్టపడి ఏదో పని చేస్తుంటే మీకు అర్తులం బంగారం చేసి పెట్టాలట. తమ్ముడు దగ్గర దోచుకునే అక్కలు ఉన్నారు, కానీ తమ్ముడు బాగు కోసం తమ్ముడి బాగు కోసం ఆలోచించే అక్కలు ఎంతమంది? తమ్ముడి కోసం చూడండి అక్క చేసిన పని. ఈరోజు నిజంగా ఈ అక్క లాంటి అక్కలు లేరండి. తమ్ముడిని దోచుకునే అక్కలే ఉన్నారు, కానీ తమ్ముడు బాగు కోసం పాటుపడే అక్కలు లేరు. చీర తెస్తే రారట పండగకి. చీర తెస్తే ఒరే 5,000 ఖర్చు చేస్తే కానీ ఇంటి గడప తొక్కనంటది. ఏమి నువ్వు కష్టపడిందంత ఇంట్లో పెట్టావేంటి? మరి అక్కడ లేదు నోరు, ఇక్కడ లేస్తుంది. వాళ్ళ ఇంట్లో భర్త దగ్గర లేదు, గప్చిప్ అంటే అట్లా ఉంటుంది అంతే. వీడు మాత్రం రోఫేస్తుంది కదా. అదే అంటున్నాను కదా, తమ్ముల దగ్గర దోచుకునే అక్కలు ఉన్నారు, కానీ తమ్ముడు బాగు కోసం ఆలోచించే అక్కలు ఎంతమంది అండి. కానీ మిరియాము చూడండి, తన తమ్ముడు ఎలాగైనా కాపాడాలి తన తమ్ముడు క్షేమంగా గమ్యానికి చేర్చాలి అని నైలు నది వెంట ఆ మాట చదవండి. ఆ నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం. వాడిని దాచలేక వాని కొరకు జమ్ము పెట్టెను తీసుకుని దానికి జగటమన్నును కీలును పూసి అందులో ఆ పసివాణ్ణి పెట్టి ఏటు ఒడ్డున జమ్ములో వారిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉందట. కరెక్ట్, సరాసరి ఎక్కడికి వెళ్ళిందట? ఎక్కడికి చేర్చాలో దేవుడు అక్కడే చేర్చాడు. ఇప్పుడు ఎక్కడ చేర్చాడట పెట్టిన దేవుడు? ఫరో కుమార్తెకు హట్షెఫట్ రాణి స్నానం చేస్తుంటేనట, ఆ హట్షెఫట్ రాణి దగ్గరికి ఈ బిడ్డ వెళ్ళిందట. ఇప్పుడు అక్క ఈ తమ్ముడు మోషే గారి అక్క మిరియాము ఆ రాణి దగ్గరికి వెళ్ళింది. ఈమెమో ఆ బిడ్డను చూసింది కదా. బిడ్డ ఎవరి బిడ్డ? ఒక స్లేవ్, ఒక హెబ్రీల బానిస బిడ్డ చూసింది. తెలిసిపోయింది ఈ బానిస బిడ్డని. తనకి పిల్లలు లేరు. హట్షెఫట్కి ఎలాగైనా ఆ బిడ్డని పెంచుకోవాలనుకుంది. ఆ బిడ్డకు మోషే అని పేరు పెట్టింది. ఇప్పుడు ఆ బిడ్డను పాలిచ్చి పెంచాలి. ఈమెకు పాలు లేవు కదా, మరి ఈమెకి పిల్లలు లేరు, ఈమెకి పాలు లేవు. ఇప్పుడు పాలిచ్చి పెంచడానికి ఇప్పుడు ఏం చేసింది? లేదా అక్కడ ఉన్నటువంటి తన అక్క మోషే అక్క ఎలాంటి సలహా ఇచ్చిందో చూడండి. కింద నిర్గమకాండం 2వ అధ్యాయం కింది మాట 4వ వచనం చదవండి.
వాని యొక్క ఫరో కుమార్తెతో అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో ఈ పిల్లవాడిని పెంచుటకు నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు. హెబ్రీ స్త్రీలో ఒక దానిని అమ్మా, ఈ బిడ్డను పెంచడానికి హెబ్రీ స్త్రీలో ఒక ఆమెను తీసుకొస్తాను, ఒక దాదిని తీసుకొస్తాను, ఒక బానిసని తీసుకొస్తాను, ఆమె బిడ్డకు పాలిచ్చి పెంచుతుంది అని చెప్పింది. వెళ్ళింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి? యోకేబేదు దగ్గరికి వెళ్ళింది. అమ్మ, తమ్ముడు సేఫ్, రానికి దొరికాడు, అటు పెంచుకుంటుందట. ఇప్పుడు పెంచడానికి, తమ్ముడిని పెంచడానికి ఒకరిని తీసుకొస్తానని చెప్పాను, రామ్మ వెళ్దాం. దేవుడు చూడండి, ఏ ఒడిలో నుంచి తన బిడ్డ దూరమైందో ఆ ఒడిలోకి చేర్చాడు. విచిత్రం చూడండి, అది నమ్మకం. ఏ ఒడిలో నుంచి, తల్లి ఒడిలో నుంచి అయితే దూరమయ్యాడో బిడ్డ, ఇప్పుడు సరాసరి ఆ ఒడిలోకి చేరుకునే అవకాశాన్ని ఇచ్చాడు యోకేబేతుకి. వచ్చింది యోకేబేతు, కొడుకును చూసింది, ముద్దాడింది, మురిసిపోయింది. ఆ బిడ్డను ఒక విప్లవ వీరుడుగా ఎంత గొప్పగా పెంచిందో, పాలిచ్చి పెంచిందట. ఇప్పుడు మళ్ళా పెంచే అదృష్టం ఎవరికి ఇచ్చాడు దేవుడు? యోకేబేతుకి ఇచ్చాడు. తన సొంత తల్లి పాలు తాగి, తన సొంత తల్లితో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు ఆ బిడ్డ. చూడండి కింద మాట. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. 2 ప్లస్లు. ఒక పక్క జీతానికి జీతం, ఒక పక్క కొడుకు పెంచడం. చూడండి, దీన్ని ఏమంటారు? లక్కీ. ఒక్క పిట్టకి 2 దెబ్బలు అంటారు చూశారు, ఒక రాయికి 2 దెబ్బలు కదా. 2 పిట్టలు అంటారు చూశారు, ఒక రాయికి 2 పిట్టలు పడ్డాయి అంటారు చూశారు. ఒకే ఒక్క దెబ్బకి 2 లాభాలు. ఒకటి జీతం రావడం, రెండవది బిడ్డను కళ్ళారా చూసుకొని బిడ్డకు పాలిచ్చి తన ఒడిలో పెంచడం. ఎంత గొప్ప అదృష్టం ఉండదు. తన బిడ్డ తన ఒడిలో నుంచి దూరమైనా తిరిగి దేవుడు తన ఒడికే చేర్చాడంటే అది నమ్మకం. ఆమెకున్న నమ్మకం బిడ్డల్ని పెంచడానికి, కాపాడుకోవడానికి. అందుకే బిడ్డని పెంచిందండి. మోషేను ఒక్కటే కాదండి, అహరోన్ ఉన్నాడు, మోషే గారి అన్న అహరోన్ ఉన్నాడు, మోషే గారి అక్క మిరియాముని, అహరోనుని, మోషేను ఎంత గొప్పగా పెంచిందంటేనండి ఆమె. అహరోను దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారములో ఆయన ఎవరో తెలుసా? యాజకుడు, ప్రధాన యాజకుడు. తన వంశంలో దేవుని కొరకు ఒక మంచి సేవకునిగా తయారు చేసింది, దేవుని కొరకు ఆలోచించేవాడినిగా తయారు చేసింది, దేవుని కొరకు కష్టపడేవాడినిగా తయారు చేసింది అహరోనుని. మరి మిరియాం ఎవరు? ప్రవక్తకి. ఆమె ఒక ప్రవక్త, దేవుని కొరకు ప్రవక్తకిగా పనిచేసింది. ఆమె పాటలు పాడడం, తంబుర వాయించడం, నిజంగా దేవుని కొరకు ఒక ఏమంటారు దాన్ని, దేవుని కొరకు ఒక సైన్యంలా వాడబడింది, ఒక సైనికురాలులా వాడబడింది దేవుని కొరకు మిరియాం. కారణం తల్లి పెంపకం. ఇక మోషే అంటారా, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అదొక్కటే కాదు, ఇశ్రాయేలుల జాతి కోసం ఆయన పడ్డ పాటలు, ఆయన పడ్డ కష్టాలు, ధనాన్ని ఐశ్వర్యాన్ని వద్దనుకున్నాడంటే కారణం ఎవరట? తల్లి. 40 ఏండ్లకు బుద్ధి పుట్టిందట. ఎవరికి? మోషేకి. ఏమని బుద్ధి పుట్టింది? తన జాతికి జరుగుతున్న అన్యాయం చెప్పింది. తల్లి చెప్పింది. పాలిచ్చి పెంచింది కదా, పాలిచ్చి చిన్ననాటి నుంచే దేవుని కొరకు ఒక రాయి లాంటి తనను శిల్పంగా మలిచింది. అందుకే నేనేమంటానంటే ఆమెను ఒక విశ్వాస సాహస వీరనారీమణి యోకేబేతు. మోషేను గొప్పవాడినిగా పెంచిందండి. మోషే జీవితానికి ఎన్నో గుణపాఠాలు నేర్పింది చిన్ననాటి నుంచే. 40 ఏళ్లకు బుద్ధి పుట్టిందట తన జాతి పట్ల మోషే గారికి. కారణం తల్లిని బట్టే చూశారు.
మీకు ఏమర్థమవుతుంది ఈమె జీవితాన్ని నేర్చుకుంటున్నప్పుడు? ఏమండి, ఆమెకున్న సాహసం అండి. భయపడలేదు రాజాజ్ఞకి. మోషే ఐగుప్తు ధనాన్ని అలా చూసేశాడు, కాలి కింద ధూళిలా. సింహాసనాన్ని ఆశించక ఏమండి, ఫరో కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పక, ఫరో కుమార్తె అని అనిపించుకోవటకు, అదే దేవుడు ప్రజలను ఒకసారి చదవండి. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు ఆ విశ్వాసం? తల్లి ఎట్టిదైతే బిడ్డ అట్టిదే. కనుక మీరు చేయాల్సిన పని యోకేబేతు లాంటి పని. మీ బిడ్డలను కాపాడడానికి మీరు సాహసాలే చేయాలి. సాహసాలు ఎక్కడ చేస్తారు చెప్పండి? తల్లులు. నేనంటాను, ఇది తల్లులకైతే క్రైస్తవ విశ్వాసులకు ఆమె జీవితం నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? దేవుని కొరకు సాహసం, దుష్టుడితో పోరాడడానికి సాహసం. ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్టు తమ కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడడానికి రుద్రమదేవి ఎలా పోరాటాలు, ఎలాంటి సాహసాలు చేసిందో, బ్రిటిషీయుల అధికారులకు ఎదురొడ్డి తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా సాహసం పోరాటం చేసిందో. ఏమండి, స్త్రీలు కూడా పోరాటం చేయాలి కదా, స్త్రీలు కూడా సాహసం చేయాలి కదా. సాహసం చేయరండి, వినడం వెళ్ళడం, వినడం వెళ్ళడం, వినడం వెళ్ళడం, అంతే. మన జీవితంలో ఏ మార్పు ఉండదు. ఆలోచించండి, క్రైస్తవ జీవితానికి యోకేబేతు నేర్పుతున్న పాఠం ఏంటి తెలుసా? సాతానును ఎదిరించైనా విశ్వాసం అనే డాలు పట్టుకొని ఆ సాతానుతో పోరాటం. ఈరోజు మనకి వాడు భయంకరుడు, వాళ్ళు మనల్ని లోకంలో దేవునికి కాకోకుండా చేయడానికి వాడు పన్నుతున్న పన్నాగాలు, కుట్రలు ఎదుర్కోవడానికి సాహసం, పోరాటం చెయ్యాలి. ఆమె జీవితం అదే నేర్పుతుంది మనకు పాఠం. యోకేబేతులో ఉన్న సాహసం, యోకేబేతులో ఉన్న విశ్వాసమును బట్టి ఆమె చేసిన సాహసం. రాజాజ్ఞకు భయపడక. మరో ఆమె ఉంది, మీకు ఎప్పుడైనా చెప్పుకుందాం వీలైతే. తన జాతికి జరుగుతున్న అన్యాయం, తన జాతి నిర్మూలన కోసం చేసిన సాహసాన్ని, చేసిన ఆజ్ఞకు, తన జాతి నిర్మూలన కోసం చేసినటువంటి ఒక చట్టానికి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి నిలబడింది మరో వీరనారి. ఆమె ఎస్తేరు. యూదులందరినీ చంపమని, యూదులందరూ బ్రతకకూడదని శాసనం చేస్తే ఆ శాసనాన్ని కాలరాయడానికి కాలగర్భంలో సాహసం చేసింది ఎవరు? ఎస్తేరు రాణి. ఇలా ఎంతోమంది అండి. కానీ నాకు బాగా నచ్చినటువంటి క్యారెక్టర్, ఇప్పుడు చదువుతుంటే ఆమె జీవితాన్ని చదివినప్పుడు నాకు అర్థమైంది, నిజంగా యోకేబేతు ఎంత సాహసం చేసిందో ఆలోచించారా? భయపడలేదు. చూశారు? మీకు భయం ఎందుకంటే నమ్మకం లేదు కనుక దేవుని కొరకు నిలబడాలి. ఒక యోకేబేతులా సాహసం చేయాలి దేవుని కొరకు, సాతానుతో పోరాడడానికి. మీరు పోరాడున్నది ఎవరితోనట? శరీరులతో కాదు, కానీ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాటం, సాతానుతో పోరాటం, సాతాను సమూహంతో పోరాటం. కానీ ఈ పోరాటంలో సాహసం, భయపడక దేవుని కొరకు నిలబడడానికి, దేవుని కొరకు అనేక ఆత్మలను రక్షించడానికి నీ వంతు సాహసం ఏంటి చెప్పు? ఆలోచించు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులు, మహాపరిశుద్ధులు, జీవం కలిగిన తండ్రి నాయన, విశ్వాస సాహస వీరనారిగా చరిత్ర పుటల్లో మీరు లిఖించిన మీ కుమార్తె యోకేబేతు జీవితం మా జీవితాలకు ఆదర్శం. ఆమెలా విశ్వాసమును బట్టి సాహసం మీ కొరకు చేయడానికి మీరు నేర్పిన ఈ పాఠాన్ని బట్టి మీ పాద పద్మములకు మా శిరస్సు వంచి నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాము ప్రభువు. మా పట్ల మీ చల్లని చూపు ఉంచండి. మీ దయగలిగిన హస్తం మా మీద ఉంచి, మీ కరుణ కటాక్షాలను మా మీద అనుగ్రహించి, మీ యందు వీర సైనికులుగా మీ యందు వీర నారీమణులుగా కొనసాగడానికి
మా గుండెల నిండా విశ్వాసం నింపుకొని మీ వాక్యపు ఖడ్గం చేత సాతానును ముక్కలు ముక్కలుగా నరికి విజయ విహారం చేయడానికి మీ చల్లని చూపు మా మీద ఉంచండి. ఈ నెల్లూరుపల్లి ప్రాంతంలో ఉన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీ చల్లని చూపు ఉంచమని కోరుతూ ఈ ప్రార్థనా మనవులను మీ ప్రియులు మా రక్షకులు క్రీస్తు ప్రభుల వారి పేరట అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.